శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయ జయ శంకర, హర హర శంకర. సనాతన ధర్మంలో శ్రీ సూర్యదేవుడి ఆరాధనకు మహర్షులు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ప్రత్యక్ష పరమేశ్వరుడిగా, కనపడే దైవంగా మనకు సూర్యభగవానుడు ప్రకాశిస్తున్నారు. సూర్యభగవానుడి గమనం ప్రకారమే మనకు ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము నిర్ధారింపబడుతున్నాయి. సూర్యోదయానికి పిమ్మట మన సనాతన ధర్మంలో విశేష ఈశ్వరారాధన పూజలు విధించబడ్డాయి. సూర్యభగవానుడికి విశేషమైన రోజు ఆదివారము. ఆదివారం రోజు భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో స్వామివారి ఆరాధనను సూర్యోదయ వేళ, సూర్యాస్తమయ వేళ ఎవరు చేస్తారో వాళ్లకు సర్వశుభాలు ఏర్పడతాయి. సూర్యభగవానుని అనుగ్రహం చేత పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని మహర్షుల వాక్కు ఆర్యోక్తి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది ఆర్యోక్తి. కనుక సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకునేవారు సూర్యదేవుడిని ఆరాధించడం నియమం, విశేషం. సూర్యభగవానుడికి సంబంధించిన ఎన్నో స్తోత్రాలు మన వాంగ్మయంలో కనబడుతున్నాయి. సాక్షాత్తు సూర్యభగవానుడు తన 21 నామాలను శ్రీకృష్ణపుత్రుడైన సాంబుడికిచ్చి, ఈ నామాలను భక్తి శ్రద్ధలతో ఎవరు ఉచ్చరిస్తారో, ఈ నామాలను ఉచ్చరించి నాకు సాష్టాంగ నమస్కారములు ఎవరు అర్పిస్తారో వాళ్లకు సర్వశుభాలను నేను ఏర్పరుచుతాను. నా సహస్రనామాల కంటే, సూర్య సహస్రనామానికంటే నాకు అతి ప్రీతికరమైన నామములు ఈ 21 నామములు అని సాక్షాత్తు శ్రీ సూర్యదేవుడి వాక్కు. ఉపదేశించిన వారు సాక్షాత్ సూర్యదేవుడు, ఉపదేశం పొందినవారు శ్రీకృష్ణపుత్రుడైన సాంబులు వారు. ఈ 21 నామాలను శ్రీ సూర్య ఏకవింశతి నామావళి అని ప్రముఖంగా పిలుస్తారు. దాన్ని నేను ఇప్పుడు ఉచ్చరిస్తాను. మీరు ఆ నామాలను శ్రవణం చేసి కంఠస్థం చేసుకొని సూర్యారాధన చేసి సూర్యదేవుడికి నమస్కారాలు అర్పించి సర్వశుభాలు పొందురుగాక. ఓం వికర్తనో వివస్వాశ్చ మార్తాండో భాస్కరో రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్గ్రహేశ్వరః లోకసాక్షీ త్రిలోకేశ కర్తా హర్తా తమిస్రః తపనస్థాపనశ్చైవ శుచిః సప్తాశ్వవాహనః గభస్థిహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతః. కాశ్యపేయాయ సవిత్రే శ్రీ సూర్యనారాయణస్వామినే నమో నమః. నమః శివాయ. స్వస్తి.